ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, కరుణా సంపన్నుడానికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం నీ సంఘముగా చేరి నీ సన్నిధిలో కూర్చొని ఆశతో నీ మాటలు వినాలని మేము వచ్చాం. మనుష్యుని మాటలు వ్యర్థం. దేవా, నీ మాటలే మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేయుచు ఉన్నాం. నిలవబడిన మనుష్యుడు నిష్ప్రయోజకుడు, పనికిరాని పాత్ర, కానీ ఒక బూరగా మీరు వాడుకోగలరని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మనుషుని మరుగుపరిచి నీ మహిమ మాకు కనపరుచుమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, చదవబడిన లేఖనాలను దీవించండి. చదివిన మీ బిడ్డలను ఆశీర్వదించండి. చదవబోయే లేఖనాలను కూడా మీరు దీవెనకరంగా చేయండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రాయబడిన గ్రంథంలో నీ మాటలు స్పష్టంగా ఉన్నాయి నాయన. అగ్ని వంటి నీ మాటలు మమ్మల్ని నైనా పరిశుద్ధపరచుటకు, మమ్మల్ని ఖండించుటకు, హెచ్చరించుటకు, ఆదరించుటకు, జ్ఞానోపదేశం పొందుటకు సహాయకరంగా ఉండునట్లు కృప చూపించమని మా అందరితో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యోనా గ్రంథములో 2 అక్షరాలు కలిగిన యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలలో కూడా ఒక్కొక్క అధ్యాయం గొప్ప పాఠాన్ని వివరిస్తూ ఉన్నాయి. ఈ యోనా గ్రంథములో సమాంతరమైనటువంటి క్లాసిఫికేషన్స్ చాలా ఉన్నాయి. చాలా చక్కగా ఈ గ్రంథాన్ని దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. యోనాను గురించి ఆలోచన చేస్తే గమనించండి, మొదటి అధ్యాయంలో యోనా ఎక్కడున్నాడు అని అంటే ఓడలో ఉన్నటువంటి యోనాగా కనబడతాడు. ఎక్కడున్నాడు? ఓడలో ఉన్న యోనాగా కనబడతాడు. 2వ అధ్యాయములో చేప కడుపులో ఉన్న యోనాగా కనబడతాడు. ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్న యోనాగా కనబడతాడు. 3వ అధ్యాయములో నినవే పట్టణములో ఉన్న యోనాగా కనబడతాడు. ఎక్కడ? నినవే పట్టణములో. 4వ అధ్యాయములో సొర చెట్టు కింద ఉన్న యోనాగా కనబడతాడు. ఎక్కడ? సొర చెట్టు కింద ఉన్న యోనాగా కనబడతాడు. ఇంకా ఇలాగ వివరించవచ్చు. మొదటి అధ్యాయంలో పారిపోయిన యోనాగా కనబడతాడు. ఎలా కనబడుతున్నాడు? పారిపోయిన యోనాగా కనబడుతున్నాడు. 2వ అధ్యాయంలో ప్రార్థించిన యోనాగా కనబడుతూ ఉన్నాడు. ప్రార్థించిన యోనాగా కనబడుతున్నాడు. 3వ అధ్యాయంలో నినవే పట్టణంలో ప్రకటించిన యోనాగా కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు? ప్రకటించిన యోనాగా కనబడుతున్నాడు. 4వ అధ్యాయంలో తనకు కలిగిన ఎండ వేడిమి వలన పరితాపము నొందిన యోనాగా కనబడుతూ ఉన్నాడు. ఎలా కనబడుతున్నాడు? పరితాపము నొందిన యోనాగా కనబడుతున్నాడు. మొదటి అధ్యాయంలో యోనా ఓడ యొక్క అడుగు భాగంలో ఉన్నట్టు కనబడతాడు. ఎక్కడ? ఓడ అడుగు భాగంలో ఉన్నట్టు కనబడతాడు. 2వ అధ్యాయంలో సముద్రపు అడుగు భాగంలో ఉన్నట్టు కనబడతాడు. 3వ అధ్యాయంలో వారందరూ కూడా ఏమంటారంటే పట్టణము యొక్క ఈ దిశ నుంచి ఆ దిశ వరకు, అంటే 3 దినముల ప్రయాణమంతా చుట్టి వేసినట్లుగా దాని బూది గంతముల వరకు, అంటే ఆ పట్టణ బూది గంతముల వరకు వెళ్ళినట్లు కనబడుతుంది. 4వ అధ్యాయంలో కోపముతో మునిగిపోయిన యోనాగా కనబడతాడు. మంచిది.
అయితే ఈరోజు మన పాఠం కొరకై 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి సంగతిలో ఈ రకంగా మనము ధ్యానం చేద్దాం. ఎలాగంటే, దేవుని చిత్తములోనికి యోనాను నడిపించినటువంటివి ఏవి? దేవుని చిత్తములోనికి దేవుని కార్యములను అర్థం చేసుకోవటానికి యోనాను నడిపించినవి ఏమిటి? ఆ సంగతులు మనము తెలుసుకున్నప్పుడు మన జీవితంలో కూడా, ఈ దైనందిన జీవితంలో, ఈ జీవన విధానములో, ఈ జీవన ప్రయాణములో ప్రతి సంగతి దేవుని వలన ఎలాగూ కలుగుతుందో గుర్తించగలము ఈ పాఠం నేర్చుకుంటాం. కాబట్టి ఒక్కొక్క అధ్యాయంలో యోనాను దేవుడు ఎలాగూ గైడ్ చేశాడు అన్నది మనము ఆలోచన చేద్దాం. రైట్, మొదటి అధ్యాయాన్ని మనం చూద్దాం. చూడండి, ఈరోజు కేవలము ఈ అధ్యాయం మీద మాత్రమే మనం దృష్టి ఉంచి అటు ఇటు వెళ్ళకపోయినా కొన్ని సంగతులు ఇక్కడనే ఒక బైబిల్ స్టడీగా మనం నేర్చుకుందాం. చూడండి, 3వ అధ్యాయము మనం చదువుకున్నాం. అయితే 3వ వచనాన్ని చదువుకున్నాం. 4వ వచనాన్ని ఇప్పుడు చదువుకుందాం. చూడండి, 1వ అధ్యాయము 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బ్రద్దలైపోవు గతి వచ్చెను. చాలు, ఇక్కడ దేవుడు ఒక దానికి ఆజ్ఞాపించాడు, మరొకటి దానికి గురి అవుతున్నట్లు కనబడుతుంది. ఇక్కడ దేవుడు దేనిని పుట్టించినట్లు కనబడుతుంది చెప్పండి? పెద్ద గాలి పుట్టించాడు. దేని పుట్టించాడు? పెద్ద గాలి పుట్టించాడు. నిమ్మలంగా ఉన్నటువంటి సముద్రం ఇప్పుడేమైంది? గొప్ప తుఫాను. సముద్రమందు గొప్ప తుఫాను రేగి అని చూస్తున్నాం. విషయం ఇద్దరికి పడింది. సృష్టిలో దేవుడు చేస్తున్న కార్యం, సృష్టి దేవుని చిత్తానికి లేదా దేవుని చిత్తములో యోనా నడవటానికి సృష్టిలో జరుగుతున్న ప్రకంపనలు లేదా సిగ్నల్ సైన్స్ మనకు అర్థమవుతుంది. దేవుడు ఒక సైన్ ఇస్తున్నాడు, దేవుడు ఒక సూచన ఇస్తూ ఉన్నాడు. అదెందుకు? మామూలుగా లెక్క ప్రకారము గాలి అక్కడ లేదు, కానీ దేవుడు గాలిని పుట్టించగా సముద్రము మీద రేగి, సముద్రము మీద పెద్ద గొప్ప తుఫాను రేగి ఓడ బ్రద్దలవు గతి పుట్టిందినట్లు చూస్తూ ఈరోజు లోకములో జరుగుతున్నటువంటి విపత్తులు, ప్రకృతిలో జరుగుతున్న సంభవాలు మనము గమనించుకున్నప్పుడు మన అంతరంగంలో కూడా ప్రశ్న వేసుకోవాలి. ఎక్కడో విజయవాడ కొట్టుకుపోతే నాకెందుకు? ఎక్కడో విజయవాడలో వరదలు వస్తే నాకెందుకు? ఎక్కడో కేరళలో వరదలు వస్తే నాకెందుకు అని నువ్వు ఎప్పుడూ అనుకోకూడదు. దేవుని పిల్లలుగా సృష్టిలో జరుగుతున్న కార్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. అవి దేవుని యొక్క సంగతులను మనకు తెలుపుతాయి. ఒకసారి రోమాపత్రిక గమనించండి. 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. 1:20 రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. అక్కడి వరకు చాలు. దేని వలన తేటపరుచున్నాయి? ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వము దేని వలన మనకు బయలుపరచబడుతున్నాయంటే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన.
వేటిని ఆలోచించమంటున్నాడు దేవుడు? సృష్టింపబడిన జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన దేవుని నిత్యశక్తి కనుగొంటాం, దేవుని దైవత్వాన్ని కనుగొంటాం, దేవుని యొక్క అదృశ్య లక్షణాలను మనం పసిగడతాం. ఎందుకు గమనించాలి? ఎందుకు సృష్టిని గమనించాలి అని అంటే దేవుని కార్యాలు అక్కడ మనకు బయలుపడుతున్నాయన్నది అర్థం చేసుకో. ఎప్పుడైనా ఎక్కడైనా సృష్టి విజృంభించింది అని అంటే దేవుడు కోపపడుతున్నాడు అనడానికి సూచన. నీ దగ్గర ఒకవేళ ఉండకపోవచ్చును, కానీ మనకి ఇలా కనికరం పుట్టించవచ్చు. ఏదని? భయంకరంగా అనవసరంగా అయ్యో పాపము అన్నటువంటి రీతిగా కనపడవచ్చును, నిజమే. మనము దాని విషయమై జాలిపడాల్సిందే, తప్పదు. కానీ దాని వెనక ఉన్న సంగతిని మనము ఆలోచన చేయాలి. ఎందుకు ఇలాగూ జరుగుతూ ఉంది అని ఆలోచన చేస్తే దేవుని యొక్క స్థితి మనకు అర్థమవుతుంది. యోనా ఆ ఓడలో ఉండుట వలన మాత్రమే ఆ ఓడకు ఆ సంగతులు కలిగాయి. కానీ యోనా లేకపోయింటే ఆ ఓడకు ఆ గతి వచ్చునా? అయితే యోనా ఒకటి గమనించాలి. ఏమని గమనించుకోవాలి అంటే, నా వలననే కదా ఈ ఓడ బ్రద్దలయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు నీవు నేను కూడా ఆలోచన చేయాలి. మన జీవితంలో అనేక ఓడలు వస్తున్నాయి, అనేక ఓడ ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. మానవుడు లేదా ఒక వ్యక్తి మొట్టమొదట తన ఓడానే ప్రయాణాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నాడు? ఎక్కడ ప్రారంభిస్తున్నాడంటే కుటుంబంలో ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఓడ ఏంటి అంటే కుటుంబమే నీ ఓడ. అయితే నీ కుటుంబం నీ వలన బ్రద్దలవుతుందేమో ఆలోచన చేయాలి. నీ వలన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు, మనుషులు ఒకవేళ బాధపడుతున్నారేమో ఆలోచన చేయాలి. నీ వలన నీ తల్లి కన్నీరు పెడుతుందేమో, నీ వలన నీ తండ్రి ఏడుస్తున్నాడేమో, నీ వలన నీ పిల్లలు బాధపడుతున్నారేమో, నీ వలననే నీ కుటుంబంలో ఇంత చీకటి ఆవరిస్తుందేమో, తుఫాను రేగుచుందేమో. ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఉప్పెన లాంటి సంగతులు, తుఫాను వంటి క్రియలు జరిగిస్తూ ఉంటాడు. అప్పుడు అర్థం చేసుకోవాలి, ప్రభువా నాలో ఏదైనా మిస్టేక్ ఉందా నాయనా అని అని ఆలోచన చేయాలి. నా వలన ఏమన్నా జరుగుతుందా? కొన్నిసార్లు ఏమనుకుంటామంటే నేనేం చేసినాలే అనుకుంటాను. నువ్వు ఏమన్నా చేస్తే జరగవచ్చు, అసలు చేయాల్సినవి చేయకపోయినా జరుగుతాయి సుమా. మళ్ళా చెప్తున్నాను, చేయకూడని చేసినా జరుగుతాయి, చేయాల్సిన బాధ్యత చేయకపోయినా కానీ జరుగుతాయి. బాధ్యత రాహిత్యంగా జీవించినా జరుగుతాయి. బాధ్యత రాహిత్యంగా బ్రతికిన కుటుంబాలు దైవ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. పిల్లలను చక్కపరుచుకోలేక, పిల్లలకు బోధించలేక, పిల్లల కొరకు ప్రార్థించలేక, కొన్నిసార్లు ఇట్లుంటారు. ఇంట్లో ఉన్నటువంటి వారు ఇట్లుంటారు, ఎప్పుడు గద్దించడమే ఉంటుంది కానీ వాళ్ళకు ప్రేమ చూపడం ఉండదు. అయినా ఇన్బ్యాలెన్సే వస్తుంది. కొన్నిసార్లు ఎప్పుడు వారిని ఇతరులతో పోలుస్తూ పిల్లల్ని మాట్లాడుతుంటారు తల్లిదండ్రులు. అట్లా అనడం మంచిది కాదు. వారికి నీవు సకలము సమృద్ధిగా చేసి ఆ తర్వాత అనడం మంచిది. ఇది తల్లిదండ్రుల విషయం. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులకు నేనేమి హాని చేశాను, నేను పాపాత్ముడం కాదు మంచోన్ని అనుకుంటాం. నీ తల్లిదండ్రులకు నువ్వు సహాయకరంగా చెప్పిన మాట వినకపోయినా తప్పే. నేనేమన్నా విరోధమైన పనులు చేశానా అంటే చేయలేదు, కానీ పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోమంటే చేసుకోట్లా. అది చాలా తప్పే, చాలా తప్పు. పిల్లల యొక్క స్తుతి దేవునికి చాలా ఇష్టం. యవనస్తుల యొక్క స్తోత్రం దేవునికి చాలా అవసరం. యవనస్తులు మోకరిస్తే అందులో ఉన్నటువంటి శక్తి అంతింత కాదు. యవనస్తునిగా ఉన్నప్పుడే మోకరిల్లే అనుభవం నీ జీవితంలో రావాలి. ముసలితనంలో రాదు. అప్పుడు మోకాళ్ళతో పని అవసరం ఉండదు. యవనస్తులుగా ఉన్నప్పుడే నీ మోకాళ్ళు నేలకు తాకాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని
ఒక చక్కటి పుస్తకం నాకు చాలా ఎప్పుడైనా నచ్చే పుస్తకం, బాగా చదివాను. ఆ రోజు నుంచి నా జీవితంలో మోకాళ్ళతో ప్రార్థన చేయాలన్నది ఇష్టం. ఆ బుక్ పేరే మోకరించి ప్రార్థించు క్రైస్తవుడా. మోకరించి ప్రార్థించు, మోకరించి ప్రార్థించు. నీ మోకాలు నేలను తంతే నీ ఆలోచనలు, నీ ఆత్మ ఆకాశానికి తలెత్తుతూ, నీ ముఖములో తేజస్సు కనబడుతూ ఉంది, తేజస్సు కనబడుతుంది. ఎన్ని ప్రోడక్ట్లు వాడినా కనబడని తేజస్సు నీ ముఖములో మోకాళ్ళ ప్రార్థనలో కనబడుతుంది. అందుకని సులమితి పరమగీతంలో నేను నల్లనిదానను అన్నాడు. నా ప్రియుడు నా ఇందు ఇష్టపడ్డాడు. ఎలా ఇష్టపడ్డాడమ్మా ఇంత నల్లనిదానిది? నేను నా ప్రియుని ద్రాక్ష తోట దగ్గర ఉన్నాను. అది అలంకరణ. దేవుని సంఘంలో నా ప్రియునితో నేనున్నాను అంటే ప్రభువుతో స్నేహం చేస్తూ ఉంది ఆమె, ప్రభువుతో ఆమె సహవాసం కలిగి ఉంది. కాబట్టి ఆమె నల్లనిదైనా కానీ వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని ఎలుగెత్తి అడిగారు. వ్యూహిత సైన్య సమభీకరంగా కనబడుతుంది. ఏంటి? ఒక యుద్ధానికి మోహరించిన సైన్యం ఎలాగూ ఉంటుందో, ఎంత చక్కగా అమర్చబడిన క్రమముగా యుద్ధ వ్యూహము కనబడుతుందో, రౌతులు గుర్రములు ఎలాగూ క్రమముగా నిలబడతాయో అంత చక్కటి రూపం ఆమెలో కనబడుతుంది. ఏమిటి అని అర్థమవుతుంది. అదే పరమగీతంలో కనబడుతుంది. ఇదిగో తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరు అని ఆశ్చర్యంగా చూశారు. ఎక్కడ ఆనుకొని వచ్చుచుంది ఆమె? తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్నది. అనగా ప్రభువుతో ఉన్న సహవాసం, ప్రభు మీద ఆనుకొని బ్రతుకుతున్న జీవితంలాగా కనబడుతూ ఉంది. నీ జీవితంలో ఇలాంటి అనుభవం రావాలి అని అంటే మోకాలతోనే ప్రారంభం కావాలి. దేవుని మహాకృపను బట్టి దేవుని యవన కాలంలోనే నేను నమ్ముకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. 17-18 ఏళ్ళ మంచి యవన ప్రాయంలోనే దేవుడు నన్ను పిలిచాడు. నా కుటుంబం కోసం నా ఇంటిలో 17-18 సంవత్సరాలప్పుడే మోకాళ్ళు నా కుటుంబంలో తాకడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుకని అతి కష్టం క్లిష్టం ఆరాధనతో మునిగి చీకటిలో కుమిలిపోతున్న నా కుటుంబం ఈరోజు వెలుగు ప్రకాశమానంగా కనబడుతుంది. ఇంకా కొంతమంది మారకపోయినా దేవుని వెలుగు ఛాయలు నా కుటుంబం మీదకి రాగలుగుతున్నాయంటే కారణం మోకాళ్ళ జీవిత ప్రార్థనయే. కాలేజీ అందరూ వేరే కారణాలను బట్టి ఎగ్గొట్టవచ్చేమో, కానీ నేను 1, 2, 3 సార్లు ప్రార్థన కోసం ఎగ్గొట్టాను కాలేజీ. ఒకరోజు ఈ 5 కాండాలు ఎట్లయినా నేను చదవాలి, ఇవి నాకు అర్థం కావడలేదు ప్రభువా, నాకు అర్థమయ్యేటట్టు చెయ్యి. నేను ఈరోజు కాలేజీ ఎగ్గొట్టి కానీ నేను ప్రార్థనలో నేను ఆ అధ్యాయాలు 5 కాండాలలో ఉన్న సంగతులు నాకు అర్థమయ్యేటట్టు బోధించాలని చెప్పేసి ఎండలో మిద్దె మీద పగటి వేళ 5 గ్రంథాలు చదివాను. అందుకే ఈరోజు దేవుడు వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. వితౌట్ ఎక్స్పెన్స్ దెర్ ఇస్ నో ప్రాఫిట్. Without paying there is no benefit. Without spending there is no result for your life. Spend the time with the Lord and pay attention to the Lord and expense your time and your age and everything for the sake of His glory. గనుక సృష్టిలో జరుగుతున్నటువంటి కార్యాలను చూసినప్పుడు మనల్ని మనము మన ప్రవర్తనను టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. చూడండి, యోనా ఏం చేశాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. యోనా అర్థం చేసుకున్నాడు. యోనాకు అర్థమైపోయింది ఇది నా వలననే జరుగుతుంది అని మెలుకున్నాడు యోనా. అందుకని మరింత నష్టం ఆ ఓడకు కలగకుండా, మరింత నష్టం ఓడలో ఉన్న వారికి కలగకుండా ఏం చేశాడో చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాలు లేదా 11-12 వచనాలు చదువుకుందాం డైరెక్ట్గా. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదికి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలెనని అతనిని అడుగగా, యోనా
నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. ఏం చెప్పాడండి? పరిష్కారం నాకు తెలుసు, పరిష్కారం నాకు తెలుసు. దేవుని నమ్ముకున్న వాళ్ళకు సమస్య వాళ్ళకే తెలుసు, పరిష్కారం కూడా వాళ్ళకే తెలుసు. తెలియనిదేం కాదు, అంత జ్ఞానవంతులు దేవుని సన్నిధిలో ఉన్నవారు. సమస్య తెలుసు, పరిష్కారం కూడా తెలుసు. కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో ఎందుకు ఇలా కలుగుతుందని నీకు తెలుసు, దానికి పరిష్కారం కూడా నీకు తెలుసు. నేను ప్రార్థించకపోవటం వల్లనే నాకు దేవుడు ఇలాంటి అపజయాలు ఇస్తున్నాడు, నేను వాక్యం చదవకపోవటం వల్లనే దేవుడు నా జీవితంలో ఇంత కృంగుబాటు కలుగజేస్తున్నాడు అనేది నీకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ప్రార్థన చేయాలి అన్న సంగతి కూడా నీకు అర్థమవుతుంది. ఉపవాస ప్రార్థన చేయాలి అన్న సంగతి కూడా నీకు అర్థమవుతుంది. నా జీవితంలో, నా కుటుంబంలో దారిద్ర్యత ఎందుకు వస్తుంది? దేవునికి నేను సరిగా ఇవ్వకపోవటం వలనే, దేవుని సొమ్ము దొంగలించటం వలననే అని నీకు అర్థమవుతుంది. పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంది, ఆయనకిస్తే తప్పక నీకు ఇవ్వబడును అన్న సంగతి. నీ జీవితంలో క్రమం లేకుండా చంచలమైన జీవితం కలగటానికి కారణం నీకు తెలుసు, అలాగే పరిష్కారం కూడా నీకు తెలుసు. ఏంటది? దేవుని సన్నిధిలో మనము టైంను స్పెండ్ చేస్తే, క్రమంగా ఆయన సన్నిధికి వస్తే, క్రమంగా ఆయన వాక్యమును విని, క్రమంగా అవలంబనలో ఉంచుకుంటే జీవితం కూడా చంచలం కాకుండా ఉంటుందనే సంగతి తెలుసు. ప్రియులారా, మనల్ని మనము తీర్పు తీర్చుకోకపోతే మన జీవితం బాగుపడదు. మనల్ని మనము తీర్పు తీర్చుకుంటే తీర్పులోనికి రాకుండా. ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చూడండి. 31వ వచనం. అయితే 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. చాలు. ఎవరు విమర్శించుకోవాలండి? మనల్ని మనమే విమర్శించుకోవాలి. మనకి ఇట్లా అంటే రోసాలు ఉంటాయి, మనల్ని ఎవరైనా విమర్శిస్తే పెద్ద రోసం. మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పులోనికి రాకముందు దేవుని పిల్లల గురించి మాటలు చెప్పు. కాబట్టి యోనా అంటున్నాడు, నన్ను ఎత్తి పడవేయండి సముద్రంలో, సముద్రం నిమ్మలిస్తుంది, నా వల్లే కలిగింది. ఎంత గొప్ప యాక్సెప్టెన్సీ యోనా జీవితంలో కనబడుతుందో, ఎంత యథార్థత కనబడుతుందో. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మీ, నేనే కారణం దీనికి అని ఒప్పుకుంటున్నాడు. చాలామంది జీవితంలో ఈ ఒప్పుకోలు ఉండదు, నేనే దీనికి కారణం అనే ఒప్పుకోలు ఉండదు, అంతా నాకు బాగుంది అనుకుంటుంటారు. కాదు. ఈరోజు మనం మొదటి అధ్యాయంలో గమనించిన సంగతి ఏంటంటే, యోనా దేవుని చిత్తాన్ని గ్రహించుకోవటానికి ప్రళయము కారణమైంది, లేకపోతే గాలి తుఫాను సహకరించింది అని చెప్పాలి. అది ఎవరు చెప్తారు నా గురించి? నాకు దేవుని చిత్తంలో నీకు నడవడానికి అని అంటే ఎవరు చెప్పరు? దేవుడు కలగజేస్తున్న సంగతులే నీకు బోధిస్తాయి. గ్రహించాలి, బాగా గ్రహించాలి మన జీవితంలో. ఎందుకు నా కుటుంబంలో ఇదే రకమైన విషయం పెండింగుగా కనబడుతుంది? ఎందుకు ఇదే రకమైన సమస్య తలెత్తుతూనే వస్తూ ఉంది? ఎందుకు ఒకే రకమైనటువంటి లోటు నా జీవితంలో కలుగుతుంది అని అంటే గమనించాలి జాగ్రత్తగా. ఏది జరుగుతుందో దానికి కారణం మొదట మనమేనేమో అని ప్రశ్నించుకోవాలి దేవుని సన్నిధిలో ఉండగా. అందులో తప్పేం లేదు. మనల్ని మనము చాలా జాగ్రత్తగా ప్రశ్నించుకోవాలి. అయితే వాటిని గ్రహించినప్పుడు మనకు అర్థమవుతుంది. చాలాసార్లు నాకు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు బొటన వేలుకు రాయి ఎక్కువ తాకుతుంటుంది, ప్రాణం పోయినట్టుగా ఉంటుంది కదా. బొటన వేలుకు రాయి తాకిందనుకో ఎట్టుంటుంది? స్పీడ్గా పోయేటప్పుడు వాహనం పోయినట్టు ఉంటుంది కదా. అప్పుడు అర్థం చేసుకోవాలి మనం అనేది ఏంది, ఈ పాడు రాయి ఇక్కడ చచ్చింది ఏంది అని. కాదు, ఆ రాయి ఎప్పటి నుంచో ఉంది,
ఆ రాయి మీద నువ్వు కాదు ఎంతోమంది దాటిపోయారు, కానీ నీకెందుకు దాకింది? ప్రభువా, ఎక్కడైనా నేను మిస్టేక్ చేశాను, తప్పులేదు. దేవుని ఎదుట మనం ఎప్పుడు నిర్దోషులుగా ఉండాలంటే యథార్థవంతులుగానే ఉండాలి. ఎందుకు ప్రభువా ఇట్లా తాకింది? కొన్నిసార్లు ఆ డోర్ మధ్యలో వేలు పడుతుంటుంది, ఎందుకు జరిగింది ప్రభువా ఇట్లాంటిది అనిపిస్తుంది కదా. ఆలోచించాలి ప్రతి దానికి కూడా. కొన్నిసార్లు సడన్గా మన జీవితంలో బైకులో పెట్రోల్ అయిపోతుంటుంది, ఆలోచించాలి ఎందుకు ప్రభువా ఇలా జరిగింది. ప్రతిదీ నువ్వు పాపాను అని కాదు, కానీ ఏదో తెలియని బలహీనతనన్నా నువ్వు పరీక్షించుకోవాలి. ప్రభువా, ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ చేసింటే నన్ను క్షమించిన ఆయన. ఈ మాట చాలా మంచిది దేవుని పిల్లలుగా. ఎందుకంటే నీవు నీ పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మనల్ని పవిత్రపరుస్తున్నాడు అన్న సంగతి జ్ఞాపకం చేసి, ఇలాగ ఒక చిన్న కార్యము దగ్గర నుంచి పెద్ద కార్యం వరకు అన్నీ గ్రహించుకోవాలి. స్త్రీలుగా ఉన్నటువంటి మనం కదా, చాలామంది మన కుటుంబాల్లో మీరు బాగా పాత్రలు తోముతున్నప్పుడు ఒక మంచి గ్లాస్ పగిలిపోయింది, ఏమనిపిస్తుంది? ఎంత బాధ అనిపిస్తుందో కదా. ఇంత పగిలిపోయే కార్యం నేను ఏమైనా చేశానేమో, నేను ఎవరి హృదయాన్నన్నా ఇట్లా పగులు కొట్టానేమో, సరే ఆలోచన చేసి ఎంత మంచిదో కదా. ప్రతి చిన్న సన్నివేశం నుంచి పెద్ద సంఘటన వరకు దేవుడు ఏదో ఒకటి నీకు తెలియచేస్తూనే వస్తున్నాడు. ఇవన్నీ సైన్స్, దేవుడు ఇస్తున్న సూచనలు నీ జీవితంలో. కాబట్టి దేవుని చిత్తమును గురించి, అందుకని ఇప్పుడు 14వ వచనం చూడండి, వారి నోట వచ్చిన మాట చూడండి. 14వ వచనంలో 1వ అధ్యాయము యోనా గ్రంథం 14వ వచనం. కాబట్టి వారు యెహోవా, గమనించండి, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందు గాక. ఆహా, దేవుని చిత్తములోనికి యోనాను నడిపిస్తుంటే ఈ క్రమములో దేవుని చిత్తాన్ని గ్రహించటానికి దేవుడు సృష్టిని ప్రేరేపిస్తే మరో అద్భుతం జరుగుతుంది ఇక్కడ. ఏంటి? అన్యజనులు దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నారు. ఎవరు గ్రహిస్తున్నారండి? ఓడలో ఉన్నవారు గ్రహిస్తున్నారు దేవుని చిత్తాన్ని. ఇఫ్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, ద అదర్స్ విల్ నో ద విల్ ఆఫ్ గాడ్. నీవు దేవుని చిత్తంలో ఉంటే నిన్ను బట్టి ఇతరులు దేవుని చిత్తాన్ని గ్రహిస్తారు. వారు ఎంత చక్కగా గ్రహించారండి. యెహోవా నీ చిత్త ప్రకారము నీవే దీనిని చేసితివి. మొదటిది, దేవుని చిత్తములోనికి నడిపించటానికి సహకరించిన సృష్టిలో భాగం గొప్ప తుఫాను, గాలి అన్న సంగతి మనకు అర్థమవుతుంది. రెండవ విషయాన్ని కూడా గమనించండి. యోనా గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనాన్ని. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. రెండవది, యోనా దేవుని చిత్తాన్ని గ్రహించుకొని తన్ను తాను తీర్పు తీర్చుకోవటానికి సహకరించిన గాలి, తుఫాను, సముద్రాలు చూశాం. రెండవ చేప చిత్తము చేయటానికి ఇక్కడ సహకరిస్తున్నది మత్స్యము కనబడుతుంది. ఏంటిదండి? మత్స్యం, చేప ఇంట్లోకి వస్తే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. చేప ఇంట్లోకి వస్తే, చేప కడుపులోకే వెళ్ళామంటే కదా. కొన్నిసార్లు చేపలు తినేటప్పుడు రుచి బాగుంటుంది. ఏం బాగుంటుంది? రుచి చాలా బాగుంటుంది. అదే చేప ముళ్ళు మింగామనుకోండి, అయిపోయింది కథ కదా. ఇక అది ఏం చేస్తుందో మనల్ని అనే బాధ కనపడుతుంది. చేప మనకు గుణపాఠం నేర్పుతూ, చేప దొరికితే ఆ రోజు మంచి లంచ్, కానీ చేపకు దొరికితే సమస్య.
అలా జరిగింది యోనా జీవితంలో. చేప ఆ గొప్ప మత్స్యములోనికి యోనా ప్రవేశించాడు. ఎట్లుంది లోపల సంగతి చూడండి ఒకసారి. లోపల సంగతి ఎలాగుంది? 2వ వచనం, నేను ఉపద్రవములో, చాలు అదే వచనంలో లాస్ట్ భాగం, పాతాళ గర్భములో నుంచి నేను కేకలు వేస్తూ ఉన్నాను. 3వ వచనం, అగాధమైన సముద్ర గర్భములో నన్ను పడవేస్తివి. 4వ వచనం, నీ తరంగములు, నీ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నాయి. 5వ వచనం, ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. ఏంటండి, అతను పోయింది ఎక్కడికి? చేప కడుపులోనికి. ఇప్పుడు చూడండి 7వ వచనం చూడండి, 6వ వచనం, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేసింది. 7వ వచనం, కూపములో నుంచి నా ప్రాణము, కూపము ఏమండి, చేప కడుపులోని పోయినాక అన్నీ అర్థమవుతున్నాయండి ఆయన గారికి. ఏంటిది? పాతాళం అర్థమైంది, భూమి గడియలు చూస్తూ ఉన్నాడు, సముద్రమును చూస్తున్నాడు, సముద్ర అంతరంగమును చూస్తున్నాడు, బహుఘోరమైన కూపము అతనికి కనబడుతున్నది. ఈ సంఘటన అంతా చూస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తంలోనికి మెల్లగా జారుకుంటున్నటువంటి యోనా కనబడుతుంది. నీకేమి వచ్చినది, నీవు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము అన్నాడా? ఎవరు? ఓడ నాయకుడు వచ్చి ప్రార్థించాడా? ప్రార్థన చేయడా? ప్రార్థన మామూలుగా చేసే రకం కాదు మనది. అందుకని కొన్నిసార్లు చాప కడుపులోనికి తీసుకువెళ్ళిన అనుభవాన్ని దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు చచ్చినట్టు ప్రార్థన చేస్తాడు. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవటానికి సహకరిస్తున్నటువంటి దేవుని జీవరాశి అది. కుక్క కరిసిందే ఎప్పుడన్నా? ఎందుకు కరిసిందబ్బా అని అర్థం చేస్తారు. నాకు 2 సార్లు తేలు కుట్టింది చిన్నప్పుడు. ఎన్నిసార్లు? 2 సార్లు తేలు కుట్టింది. మొదటి తేలు పుట్టినప్పుడు చావు బతికే, చచ్చిపోయినాను అనుకున్నారు. చచ్చిపోయినాడు వీడు, బతుకడు, నాటు మంది వేశారు, డాక్టర్ మంది వేసినాడు, తర్వాత ఇంకొక రకమైన మంది వేసినారు. మా అమ్మకు మా నాన్నకు ఏం తెలిస్తే ఆ విద్యలకల్లా తీసుకెళ్ళారు. ఏది పని చేయాలి. వయసు చిన్నది, తేలు పెద్దది, భయంకరమైన చావు. ఇంకా చచ్చిపోయాడు అనుకున్నారు. మాటలు లేవు, పలకట్లా, ఇంకో స్థితిలోనికి వెళ్ళిపోయినా. నాకేం జరుగుతుందో నాకు తెలియదు, ఐ డోంట్ నో ఎనీథింగ్. ఇక మంచం మీద పడుకోబెడితే మళ్ళా విషం పైకెక్కుతుంది అనేటువంటిది ఒకటి ఉంటుందిగా అనుకున్నారో ఏమో. బండి మీద పండుకోబెట్టారు, ఎద్దుల బండి మీద నన్ను పడుకోబెట్టారు. ఇక చుట్టూ అందరు కూర్చొని ఏడుస్తున్నారు. మా అమ్మ, మా నాన్న, మా పెద్దన్నయ్య, మా చిన్నన్న, మా పెద్దక్క, మా చిన్నక్క అందరూ కూర్చొని ఏడుస్తున్నారు. ఒక మాట నా చెవున పడింది. 5 మందిలో ఒకడు బాయరా అని ఏడుస్తుంది మా అమ్మ. ఇక దాదాపు చావు ఖరారే అన్నట్టుగా. ఏమండి, తేలు కడితే ఎందుకు చేస్తారంటే చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మామూలు విషయం కాదు. ఆ చిన్న వయసులో ఎంత శక్తి, నాకు ఎంత కెపాసిటీ. 6వ తరగతి. ఆ తర్వాత మా అమ్మ ఒక మాట అనింది, ఇన్ని ప్రయత్నాలు చేశాం, పక్కన చర్చి ఉంది, అప్పుడు వీళ్ళు విగ్రహారాధికులు, మా అమ్మ విగ్రహారాధికులు, ఒక్కసారి ప్రార్థన చేసుకొని చస్తే పాతి పెడతాం, బతుకుతే తెచ్చుకుందాం అని. చస్తే పాతి పెడతాం. తీసుకెళ్ళారు. దేవుని సేవకుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ప్రార్థన చేశాడు. నిజం చెప్తున్నా, నా జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని రుచి చూశాను. నాలో నుంచి ప్రభావము, ఏదో కదలిక నా జీవితంలో కలుగుట నేను చూశాను. అప్పుడు విషమంతా దిగిపోయిన అనుభవం చూసి నా మట్టుకు నేనే నడుచుకుంటూ వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. మరలా బయటికి వస్తుంటే మరలా విషయం ఎక్కటం, అక్కడనే కాసేపు స్పెండ్ చేయటం. తర్వాత నాకు తెలియకుండానే నిద్రలోనికి వెళ్ళిపోయాను. బ్రతికాడు కాబట్టి తిరిగి తెచ్చుకున్నాను. నా కుటుంబము గ్రహించలేదేమో ఈ సంఘటన, కానీ
నాకు అర్థమయ్యింది, నేను ఇంకా అప్పటికి రక్షణ పొందాల. నాకు అర్థమయ్యింది, ఇంకా నేను రక్షణ పొందాల. రక్షణ పొందిన తరువాత దేవుడు గుర్తు చేశాడు, నిన్నెందుకు బ్రతికించానో తెలుసా పలానా రోజు అని. అబ్బా దేవా నీకు స్తోత్రం నాయన. దేవుడు ఎందుకు ఆ సంఘటన నా జీవితంలో జరిగించాడు అన్నది నాకు అర్థమైంది. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్పడానికి అది నిదర్శనం. ఎద్దుల బండి కింద పడి 2 గాన్లు లేదా కనీసం 1 గాను నిండుగా నా కడుపు మీద వెళ్ళాల్సిన పరిస్థితి, జానడు తగ్గట్లో ఎద్దు తనకు తానుగా ఆగిపోయింది. ఎందుకు ఆగిందో తెలియదు. మరలా అర్థమైంది ఇది తర్వాత పెద్దగా అయినాక దేవుడు గుర్తు చేశాడు, నీ ద్వారా నా సేవ జరిగించుకోవాలి కాబట్టే నేను నిన్ను బ్రతికించుచున్నాను అనడానికి దేవుడు నిదర్శనం చూపించాడు. ఒక భయంకరమైనటువంటి పెద్ద లారీ నా వెనక సౌండ్ లేకుండా వచ్చింది. నాకు తెలియకుండానే నేను ఒక స్టెప్ టర్న్ అయ్యాను మా ఫ్రెండ్తో పలికించడానికి. నేను టర్న్ అవ్వగానే నేను విడిచిన స్థానంలో గాని వెళ్ళిపోయాను. ఎందుకు బ్రతికిస్తున్నావు ప్రభు అని అర్థమైంది. నా కొరకు నీవు సాహస కార్యాలు చేయాలి. నీ జీవితంలో కూడా ఎందుకు జరుగుతున్నాయి ఈ సంఘటనలు, ఈ పెను తుఫాను, పాతాళ గర్భము, ఈ సముద్ర గర్భము స్థితి ఎందుకు కలుగుతుంది అని అర్థం చేసుకోవటానికి దేవుడు సహకరిస్తున్నాడు. దేవుని వాక్యం నీకు చెబుతూ ఉంది. ఎందుకంటే మోకాళ్ళ జీవితం బయట ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు వంచని మోకాళ్ళు, చెయ్యని ప్రార్థన యోనా ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు? ఇన్కన్వీనియన్స్లో చేస్తూ ఉన్నాడు. కన్వీనియన్స్గా ఉన్నప్పుడు, కంఫర్ట్గా ఉన్నప్పుడు చెయ్యని ప్రార్థన అన్కంఫర్ట్లో చేయిస్తాడు దేవుడు. ఇన్కన్వీనియన్స్లో దేవుడు చేయిస్తాడు నీతో. అండి చాప గర్భంలో ప్రార్థన చేయడానికి పాసిబిలిటీ ఉందంటరా, కానీ చేస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడో తెలుసా? నిజానికి పాతాళంలోనికి వెళ్ళలేదు యోనా, కానీ పాతాళ గర్భాన్ని చూపిస్తున్నాడు. భూమి గడియలు ఎక్కడున్నాయో చూపిస్తున్నాడు. సముద్రపు నాచు చుట్టుకుంటే ఎంత భయంకరంగా ఉందో చూపిస్తున్నాడు. ప్రియులారా, అయితే యోనా చచ్చిపోలేదు. నీ జీవితంలో కూడా దేవుడు నన్ను చంపకుండా చచ్చెంతగా ఎందుకు ఇలా చేస్తున్నాడని బాధపడు. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగ చేయటానికే, అన్ని నీకు తెలియచేయటానికే ప్రభు ఇలా చేస్తున్నాడు. నేను ఇలా చేస్తున్నాను. మాకు ఒక మాస్టర్ ఉండేవాడు, ఎన్ఎస్ చెప్తాడు, ఆయన సైన్స్ చెప్తాడు. ఆయన ఒకసారి ఆయన కొట్టే పద్ధతి ఎటుంటుందంటే, చాలా పొడుగు మనిషి, చాలా పెద్దగా ఉంటాడు ఆయన బలంగా ఇట పట్టుకొని లాగేస్తాడు. ఇంకా సత్యానరా బాబు ఆయన చేతిలో పడితే అన్నట్టుంటుంది. ఏసి వీపు మీద ధనామని ఒక ఏటు, ఆ సౌండ్ కాళీసంత వినపడుతుంది, అటు కొడతాడు. కానీ దెబ్బ మాత్రం ఆయన చేయి మీదనే కొట్టుకుంటాడండి. మనల్నైతే ఉంచుతాడు మెడ, చేతి మీద, వీపు మీద తన చేయి పెట్టుకొని కొట్టుకునేది తన చేయి మీదని. దెబ్బ మనకు పడదు. చాలా ఆయనను చూస్తే భయం వేస్తుంది, కానీ ఆయన అటు కొడతాడు. దేవుడు కూడా అలాంటి వాడు, చంపడు, చచ్చంతగా చేయడు, కానీ దెబ్బ ఎరిగేటట్టుగా చేస్తాడు. అలా చేశాడు. అందుకని ఇప్పుడు యోనా ఏం చేస్తున్నాడు? 2వ వచనంలో చూడండి, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఎక్కడ చేస్తున్నాడు చూడండి, ప్రార్థన చేస్తున్నాడు, మనవి చేస్తున్నాడు. ప్రార్థన జీవితంలోనికి, ప్రార్థన అనే చిత్తంలోనికి నడిపించటానికి దేవుడు సృష్టిలో ఉన్న మత్స్యానికి ఆజ్ఞాపించాడు. గ్రహించుకోవాలి. కొన్నిసార్లు నీ అధికారులు నువ్వు చేసే ఉద్యోగం దగ్గర, నీ తోటి పనివారు నీ ఉద్యోగము దగ్గర, నీ కింద ఉన్నవారు కూడా కొన్నిసార్లు నీ మీద లేయటానికి వస్తూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది నా జీవితంలో ఇలాగని అంటే, నువ్వు ఎక్కడో దేవునికి లోబడటం లేదేమో గ్రహించుకోవాలి. ఒకవేళ లోబడినా అలాగ జరుగుతున్నాయంటే భయపడద్దు, దేవుడు చూసుకుంటాడు. అయితే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురించింది అని యోనా ప్రశ్నించుకున్నాడు. అయ్యో, పాతాళ గర్భం నుంచి కేకలు వేయగా ఆయన నా ప్రార్థన అంగీకరించాడు అని గుర్తెరుగుతూ ఉన్నాడు. మాత్రమే కాకుండా ఆ చేప గర్భంలో ఉన్నప్పుడు ఇంకా దేవుని చిత్తాన్ని ఏం గ్రహించాడో చూడండి. 8వ వచనం. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. చాలు, బలులు ఆపేశాడు. మరలా గుర్తు చేసుకుంటున్నాడు. ఎక్కడో దేవునికి అర్పించడం మానేశావు, అందుకనే మరలా గుర్తు చేయిస్తున్నాడు. ఎక్కడో మొక్కుబళ్ళు, చూడండి 2వ లైను, నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళను చెల్లింపక మానను. ఎక్కడో మానేశావు, ఎక్కడో దేవుని కార్యాలు మానేశావు. ఒకప్పుడు బాగానే చేస్తూ ఉంటివి, ఇప్పుడెప్పుడో మానేశావు, ఎక్కడో వదిలేసావు. దాన్ని దేవుడు గుర్తు చేయిస్తున్నాడు. దేవుని చిత్తంలోనికి మరలా నిన్ను తెచ్చుకోవడానికి కార్యం చేస్తున్నాడు. కానీ ఇంటెన్షనల్గా దేవుడు నిన్ను బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోడు. దేవుడు తన చిత్తవృత్తి చొప్పున సమస్తము జరిగిస్తున్నాడు. ఆయన కావాలని ఏ మనుష్యుని కూడా ఆయన బాధ పెట్టడు ప్రియులారా. ఆయన అలాంటి వాడు కాదు. కానీ మనుషుడే తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి శోధనలో ప్రవేశిస్తున్నాడనే మాట మనం గ్రహించుకోవాలి. ఎందుకు నా జీవితంలో ఇలా చేస్తున్నావు ప్రభు అంటే, ఎక్కడో కోల్పోయింది నీ పూర్వపు స్థితి మరలా నీకు తెప్పించడానికి గుర్తు చేస్తున్నాడు. 3వ మాటను మనం చూద్దాం. చూడండి, దాటి వెళ్తున్నాను. 3 సంగతులు 3 అధ్యాయాల్లో మనం చూద్దాం. ఇప్పుడు 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 6వ వచనం, 4వ అధ్యాయము యోనా గ్రంథం 6వ వచనం. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. ప్రియులారా, 3వదిగా దేవుని మనస్సును అర్థం చేసుకోవటానికి, దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకుని దేవుని చిత్తంలోనికి రావడానికి యోనాను మరొక దానికి అప్పగిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, సొర చెట్టుని ఏర్పరిచాడు. అది చల్లగా ఏమిచ్చింది? నీడనిచ్చింది. భలే ఉంది అని సంతోషించాడు. నెక్స్ట్ వెంటనే ఏం పుట్టించాడు? పురుగును పుట్టించాడు. ఏం పుట్టించాడు? పురుగు. ఆ పురుగు సొర చెట్టును తొలిచివేగా అది ఎండిపోయినప్పుడు ఇప్పుడు ఆయన గారికి ఏమైంది? 8వ వచనం, మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనెను. మూర్చిపోయాడు. ఎండ బాగా తాకింది. బాడీలో డీహైడ్రేషన్ అయిపోయింది. కింద పడిపోయాడు. సొర చెట్టు లేదు, ఎండగాలి వచ్చింది, ఎండ వేడిమి తాకుతుంది, కింద పడిపోయాడు. సొర చెట్టు వచ్చినప్పుడు సంతోషించిన వాడు సొర చెట్టు చచ్చిపోతే సొమ్మసిల్లిపోతున్నాడు. పురుగు లేనప్పుడు బాగుగా ఉన్నవాడు పురుగు వచ్చిన తర్వాత దద్దరిల్లిపోతూ ఉన్నాడు. నీ జీవితంలో పురుగును కూడా దేవుడు ఏర్పరుస్తాడు, దేవుని చిత్తంలోనికి నడిపించుతాడు. పురుగును కొన్నిసార్లు బాగా ఇల్లు ఉడుస్తుంటే బల్లుల మీద పడుతుంటాయి. ఏం పడతాయి? బల్లుల మీద పడుతుంటాయి. ఎందుకు పడుతుంది? బల్లి మీద పడితే థ్యాంక్ యూ, ఆహా ఇంత బాగుపడ్డావు అని అంటావా? అనలేం కదా. ఏమంటావు? అబ్బా చిచ్చి అని, తొందరగా చిచ్చి అని. నిన్ను కూడా చిచ్చి అనుకోవడానికి దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తున్నావేమో ఆలోచించాలి. కొన్నిసార్లు మనకు బాడీలో కలుగుతున్నటువంటి బాధ, ఇన్కన్వీనియన్సీ ఎందుకు కలుగుతుంది అని అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రభువా, ఆ మూర్చిల్లిపోయిన స్థితిలో కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా,
ఎందుకు ఇలాగ చేశాడని అంటే చూడండి, ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు. నా 9వ వచనం, అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అని చెప్పాడు. ఒక దేవుని యొక్క థియాలజీని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని సిద్ధాంతాన్ని, లేకపోతే దేవుని యొక్క విధి విధానాలను, ధర్మాన్ని యోనా అర్థం చేసుకోవటానికి యోనాకు ఆ పురుగును పుట్టించి సొర చెట్టును మాడివేసి ఆ ఎండ వేడిమిని తెప్పించాడు. ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, ఏం చేశాడంటే యోనా ఒక మాట అన్నాడు. చూడండి ఏమన్నాడు, దేవుని మీద ఇలా అన్నాడు. 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా, దేవుని మీద ఇలా ప్రశ్నిస్తున్నాడు. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఎందుకు పారిపోయాడంట? నాకు తెలుసు నాయన, నువ్వేమన్నావు నాతో, నినెవే పట్టణానికి వెళ్ళి ప్రకటించు, దాని దుర్గతిని తెలియచేయి అని అన్నావు. నాకు తెలుసు నీ ప్లాన్ ఏంటిది, నువ్వు ప్రకటించమంటావు, దానికి దుర్గతి కలిగిందని ఇప్పుడు చెప్తావు. ఒకవేళ వాళ్ళు మానుకున్నారనుకో, ఏం చేశారండి, వాళ్ళు మానుకున్నారనుకో, నీకు మరలా ప్రార్థన చేశారనుకో, నువ్వు ఊరికే కరిగిపోతావు నాకు తెలుసు. నీ మనసు కరిగే వెన్న నాకు తెలుసు. నువ్వు జాలి పడతావు నాకు తెలుసు. వాళ్ళని సంభవ్ చేయవు, అది నాకు తెలుసు. అందుకనే అందుకనే నేను తర్షీషునకు పారిపోదామని నేను అనుకుంటుని. ఈ మనసు యోనా కలిగిందండి. ఇప్పుడు దేవుడు ప్రశ్నించాడు, యోనా, నీవు కోపించుట న్యాయమేనా అన్నాడు. ఖచ్చితంగా కోపించుట న్యాయమే అన్నాడు. నీవు కోపించుట నరుడిగా నీకే న్యాయమైనప్పుడు నినవే పట్టణస్థుల మీద కోపించటం నాకు న్యాయం కాదా? న్యాయం కాదా? నా కోపం తప్ప కాదు ప్రభు. నినవే పట్టణస్థుల మీద కోపించటం ఇది న్యాయం కాదా? చూడండి, నీవు ఒక సొర చెట్టు విషయంలోనే ఇంత విచారపడుతున్నావే. 11వ వచనం చూడండి, ఒక సొర చెట్టు మీదనే ఇంత కోపడుతున్నావే. చూడండి 11వ వచనం 4వ అధ్యాయం, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరుగని జనమును బహు పశువులను గల నినవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా? Am I think about it? కరెక్టా కాదా యోనా? నువ్వు కోపడతావు, మరలా శాంతిస్తావు అంటున్నావులే. నేను కోపడటం న్యాయం కాదంటారా? నేను కోపపడకపోతే వారు బాగుపడరు, అది దేవునిలో ఉన్న సత్యం. నేను కోపపడకపోతే, ప్రకటించకపోతే, వారు వినకపోతే వారు మారరు యోనా, మారరు. నేను కోపించుట న్యాయమే. నా కోపము గనక వారి మీద రగులుకుంటే ఒక్కడు మిగులడు కదా యోనా. అంతే విధంగా వారు రక్షింపబడాలని నాకు ఉండదా? అయితే ఎలాగూ రక్షింపబడతారు? నేను ప్రకటించింది వింటే, వారు మారు మనసు పొందితే నా కోపం నేను చల్లార్చుకుంటాను. అదే కదా నాకు కావాల్సింది యోనా. అయితే యోనాతో దేవుడు అంటున్నటువంటి మాట, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నా మనస్సు ఎరుగు యోనా. నీవే అంత విచారపడితే నాకు విచారం ఉండదు. ఇంతమంది రక్షింపబడకుండా నాశనానికి వెళ్తుంటే నాకు విచారం ఉండదు. ఇంతమంది దేవుని నమ్ముకోకుండా నరకానికి వెళ్తుంటే నాకు విచారణ ఉండదా? ఇంతమంది నశించి నాశనానికి వెళ్తుంటే వారి ఎడల నాకు బాధ కలగదా? ఈరోజు ఒకవేళ నీ విషయంలో నీ దృష్టిలో ఇలా ఉండవచ్చు, దేవుని మీద కోపం ఉండవచ్చేమో. అందరికీ బాగు చేస్తున్నాడు, వారికి చేస్తావు, నువ్వు నాకు తెలుసు, నన్నే ఇట్లా చంపుతావు అంటుంటావు. నిన్ను ఎందుకు చంపుతాడు ఆయన? ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడే, నిన్ను ఎందుకు చంపుతాడమ్మా? ఎందుకు చంపుతాడు తమ్ముడు? కానీ నీకు నేర్పించడానికి చెప్తున్నాడు. అదేంటంటే, నీ మీద ఎంత ప్రేమ ఉందో దేవునికి, వారి ఎడలో కూడా అంతే ప్రేమ ఉందని చూపించాడు. నీవు రక్షింపబడినట్లుగానే వారు రక్షింపబడాలని ఆశ కలిగినాడు. నువ్వు వెళ్ళి ప్రకటించకపోతే నా మాటలు ఎట్లా తెలుస్తాయి వాళ్ళకి? యోనా, నా మాటలు ఎట్లా తెలుస్తాయి వాళ్ళకి?
వారు నీ ప్రకటన వినకపోతే ఎట్లా మారు మనసు పొందుతారు యోనా? ఎట్లా మారు మనసు పొందుతారు? యోనా 3 అధ్యాయాల్లో దేవుని చిత్తాన్ని కనుక ఉప్పు రేగిన తుఫాను, మింగిన మత్స్యము, ఎండిన సొర చెట్టు, నేర్పిన పాఠాలు చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయాన్ని ఎందుకు ముగిలించానంటే సృష్టి నేర్పలే, దేవుని మాట విన్న ప్రజలు నేర్పారు ఒక విషయం. ఏంటో తెలుసా? మానుకుంటే దేవుడు మానుకుంటాడు. ఈరోజు ఈ మాట పట్టుకుని వెళ్దాం. 3వ అధ్యాయంలో ఏముందో తెలుసా? మానుకుంటే దేవుడు మానుకుంటాడు. ఏం మానుకుంటాడు? నీవు పాపం చేయుట మానుకుంటే, నీవు అపరాధం చేయుట మానుకుంటే, దుష్క్రియలు మానుకుంటే, నీచక్రియలు మానుకుంటే దేవుడు నిన్ను శిక్షించటం మానుకుంటాడు అంతే. రెండవది, అదే అధ్యాయంలో వారు పశ్చాత్తాపడ్డాడు, దేవుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు పశ్చాత్తాపడడం ఏంటండి? ఆ 3వ అధ్యాయంలో చివరి వచనంలో ఉంది, దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదుననుకున్న తన మాటను, ఇచ్చిన మాటను కీడు చేయక మానేను. పశ్చాత్తాపడతాడు ప్రభువు. నువ్వు పశ్చాత్తాపడితే ఈ పాఠాన్ని నీకు నేర్పుతూ ఉన్నాడు. ఈరోజు సృష్టి నీకు నేర్పుతుంది పాఠాన్ని. దేవుడు సృజించిన మనుషులు నేర్పుతున్నారు నీకు పాఠాన్ని. అనేక మంది జీవితాల్లో సాక్ష్యం ఎందుకు వస్తుంది నీ యొద్దకు అని అంటే, నీవు మారాలని, నేను మారాలని. నాకు ఇవన్నీ శత్రువులా మిత్రులు అని చెప్పాలా? ఏది? సముద్రము, తుఫాను, గాలి, ఎండగాలి, పురుగు, మత్స్యము, సముద్రము, పాతాళ గర్భము, నాచు, ఇవన్నీ శత్రువులా మిత్రులా? దేవుడు పంపించినటువంటి ఒక ఆయుధాలుగా కనబడతాయే కానీ ఇవి నిన్ను దేవుని చిత్తములోనికి నడిపించిన సహాయకారులు. ఇలాంటివి మనం కూడా ఆలోచిస్తుండగా దేవుని చిత్తంలోనికి ఆయన మనం నడిపిస్తాడు. దేవుని మనస్సు ఎరగడం. తలలో వంచండి, ప్రార్థించండి. అందరూ తలలో వంచండి. కొంత ఆలస్యమైనప్పటికీ దేవుని యొక్క చిత్తంలోనికి నడిపించేది ఏమిటి? సృష్టించిన జీవకోటి, దేవుడు సృష్టించిన ప్రాణకోటి, దేవుడు సృష్టించిన వృక్షాలను, దేవుడు సృష్టించిన జలాచర జీవులు, దేవుడు సృష్టించిన మానవుడు, దేవుడు సృష్టించిన సమస్తం నీకు సహకరిస్తున్నాయి. ప్రతి చిన్న కార్యము నుంచి పెద్ద కార్యం వరకు నీ జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి అని గ్రహించుకోవటానికి ఇవి జరుగుతూ ఉన్నాయి. గ్రహించుకొని మలచుకుంటే మంచిది. దేవుని కార్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు, దేవుని మనస్సును నీవు అర్థం చేసుకుంటావు. అటు కృపా దేవుడు నీకును నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక.